V-Gold ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అత్యున్నత స్థాయి చర్చలు జరిగాయి. హైకోర్టు తీర్పు, దాని పర్యవసనాలు, సుప్రీంకోర్టులో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కీలక నేతలతో సమావేశమయ్యారు. జూమ్ మీటింగ్ లో పాల్గొన్న అభిషేక్ మను సింఘ్వితో కలిసి 42% రిజర్వేషన్ల చట్టబద్ధతను సమర్థించుకోవడం, బీసీ వర్గాలకు న్యాయం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. హైకోర్టు స్టే నేపథ్యంలో తదుపరి చట్టపరమైన చర్యలపై చర్చించారు. జీవో 9 అమలుకై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు 50%కి మించకూడదనే నిబంధనను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు 50% మించకుండా స్థానిక ఎన్నికలకు ముందుకు వెళ్లొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ తీర్పును సవాల్ చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. సుప్రీంకోర్టులో ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వాదనలు వినిపిస్తుందో వేచి చూడాలి. రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులు, ఆర్డినెన్స్ క్లియరెన్స్ కూడా ప్రయత్నించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీంతో పాటు 42% టికెట్లు ఇస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. మరోవైపు హైకోర్టు కూడా 50% రిజర్వేషన్ల సీలింగ్ దాటకూడదని తీర్పిచ్చింది. పాత పద్ధతుల్లోనే వెళ్లవచ్చని స్పష్టం చేస్తుంది. అంతేగాక 42% రిజర్వేషన్ల అమలుకు రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నట్లు భావించి 42% ఓపెన్ రిజర్వేషన్ ని మినహాయించి వెళ్లే ఛాన్స్ కూడా ఉన్నట్లు హైకోర్టు తీర్పు కాపీలో పొందుపరచడం గమనార్హం. అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నదేది ఉత్కంఠగా మారింది. స్టేట్ ఎన్నికల కమిషన్ కూడా లీగల్ ఒపీనియన్లు సేకరిస్తోంది. ఎన్నికలపై స్పష్టత ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది.